ఏదో కార్యకర్తల మీటింగ్ లో ఉన్నా అంటుండు. ఇక మరి చూద్దాం. హలో శనార్థి ఓ పిల్లగా శరార్థి చెప్పు. ఈ మార్నింగ్ న్యూస్ లైవ్ లో ఉన్నావు నేను. ఓకే ఓకే ఓకే. ఇక మరి ఎందుకు ఈ పంచాయతీ పొడిగించుకుంటా బుర్రు కేంద్రం మెడలు ముంచుతా అన్న కాడ తీసుకొచ్చిర్రు. రేవంత్ రెడ్డి ఊకుంటట్లేడు, బిర్రుగా మంకుపట్టు పట్టిండు. బీసీ బిల్లుకు మరి ఆమోదానికి ఒత్తిడి తీసుకొస్తాము, కేంద్రం మెడలు ఉంచుతాము. ఎంతవరకైనా పురస్తే మరి అసెంబ్లీలో మద్దతు ఇచ్చేది ఏంది, పార్లమెంట్లో పక్కేసి పండబెట్టేది ఏంది అనేది కోరియాగా ఇప్పుడు బిరుగా పేరుకొని ఢిల్లీలో మకాం పెట్టింది. మరి ఎందుకు పంచాయతీ పొడిగించుకుంటారా, ఏమైనా తక్షణ చేసుకుంటారా? ఆయన కేసీఆర్ బూట్లు దొడుక్కుంటున్నట్టున్నాడు, కేసీఆర్ లాగానే మాట్లాడుతుండు. ఆయన వస్తలేడు కదా, ఆయన భాష ఈయన అందుకున్నాడు. ఈయన ఏదో చేసినట్టు ఉత్తర కుమారుడు మాట్లాడినట్టు మాట్లాడుతుండు. ఉత్తర కుమారుడు అంటే తెలుసు కదా తాత, చెప్పు. ఒత్తుత్తి ప్రగల్భాలు మహాభారతంలో ఉంటది. ఉత్తర కుమారుడు ఊరికి వస్తాడు, నేను కొడతా, యుద్ధం గెలుస్తా అంటాడు, మళ్ళా పారిపోతాడు వాళ్ళని చూడంగానే. అట్లా ఇది ఈ బీసీ సమస్యని ఆయన లాయర్లతోని చదువుకొని మేనిఫెస్టో పెట్టినప్పుడు లాయర్లతోని చర్చించి ఆ మేనిఫెస్టోలో పెట్టి ఆ తర్వాత పగడ్బందీగా వెళ్తే బాగుంటది. ఈయనేదో జయలలిత లాగా పోయి ఢిల్లీలో మొత్తమే మకాం వేసి అక్కడనే వాళ్ళ రాహుల్ గాంధీతోని పార్లమెంట్ లో చర్చ చేద్దామని అట్లా చేస్తే బాగుంటది. కానీ ఈయన ఎకాఎకిగా ఈయనకే పేరు రావాలి, తెలంగాణ రోల్ మోడల్, నేనే మొత్తం దేశంలోని బీసీలకు నేనే చేస్తున్నా. ఇది తెలంగాణ రాష్ట్రంలో తీసుకున్నటువంటి నిర్ణయం. కేంద్రం నిర్ణయం తీసుకోవాలంటే అన్ని రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా ఉండేటటువంటి నిర్ణయం తీసుకోవాల్సి వస్తుంది. ఈ రాష్ట్రంలో అసెంబ్లీ ఉంటది, రాష్ట్ర ప్రభుత్వం ఉంటది, నిర్ణయాలు రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో తీసుకోవాలి. అసెంబ్లీ ఒక్క నిమిషంలో పెట్టొచ్చు, అటువంటిది ఆర్డినెన్స్ తీసిండు. ఈ ఆర్డినెన్స్ ల అలవాటు కాంగ్రెస్ పార్టీకి మొదటి నుంచి అలవాటే. చట్టసభల్ని కాలరాయాలి, చట్టసభలకు విలువయొద్దు, ప్రజాస్వామ్యంలో అసెంబ్లీ ఉన్నాక కూడా అసెంబ్లీ పెట్టకుండా ఇది ఎమర్జెన్సీ లాగా ఆర్డినెన్స్ తో ఇందిరాగాంధీ ఎట్లయితే తెచ్చిందో ఈయన అదే బాటను ఎంచుకుంటున్నాడు. మరి అసెంబ్లీనే మీరు మరి ఆయనే మద్దతు ఇవ్వకుంటే ఊకుంటే అయిపోగా, దీని కథ మాత్రం గిది గిట్లా మరి గిది దీంట్లో లోపం ఉంది, గిది గిట్లా వ్యవహారం అనేది కూడా మరి మీరు అసెంబ్లీలో సైకోర్తిని ఇక ఇప్పుడు ప్రభుత్వం అన్నాక అడ్వకేట్ జనరల్ ఉంటాడు, లాయర్లు ఉంటారు, వాళ్ళు చేస్తాం అంటుంటే చెయ్యూరి అని చెప్పి మద్దతు ఇచ్చినాం. తప్పేమున్నది? బీసీల కోసం ఏదో చేస్తామంటున్నారు, చేయని. అసలు ఈయన 42% ఫిగర్ ఏడుకెళ్ళి తెచ్చిండు. జనాలు ఉన్నదేమో వెనకటినే 1931 నుంచి మండల కమిషన్ అప్పుడు 52% లెక్కలు తీస్తే ఇలా 60% జనాలు పోతే ఈయన 42% అనేది ఏడుకెళ్ళి తెచ్చిండు. ఏ శాస్త్రం చదువుకొని ఏ శాస్త్రాలలో 42% ఇవ్వాలని ఉన్నది అవన్నీ కూడా తెలవాలి కదా ఈయనకు పెట్టినప్పుడు. ఇప్పుడు ఆయన చేయలేక మా మీద పడి ఏడుసుడు, ఆడలేక మధ్యలో కూడా అన్నట్టు చేస్తా ఉన్నాడు. సో ఇప్పుడు ఇది హామీ ఎవరిచ్చారు తాత నువ్వు చెప్పు? ఎలక్షన్స్ అప్పుడు కామారెడ్డిలు ఇచ్చాడు. ఇప్పుడు నువ్వు ఏదన్నా ఉంటావు, నేను చేస్తా అని ఉరుకులాడుతావు, చేస్తా అంటే చెయ్యి అని అంటాం కదా. సో అట్లా నువ్వు అన్ని తెలిసిన ఆయనవే చెప్తున్నావేమో, నీ అనుభవంతో చెప్తున్నావేమో అని అనుకుంటాం. కానీ అసెంబ్లీ సాక్షిగా నువ్వు కామారెడ్డి ప్రజల సాక్షిగా ప్రజలకు హామీ ఇచ్చి ఇప్పుడు చెయ్యలేక, ఇది కేంద్రం ఆ రోజే చెప్పనుంటే ఇది కేంద్రం చేయాల్సిన సమస్య బాబు, మా చేతిలో లేదు, ఇది రాష్ట్ర ఎన్నికలలో మేనిఫెస్టోలో పెట్టాల్సిన సమస్య కాదు అని చెప్పనుంటివి. లేకపోతే మేము వచ్చినాడే చేస్తాం, ఇప్పుడైతే చేయమనుంటివి కేంద్రంలో. మరి ఇప్పుడు ఇంకో మాట ఏంటంటే ఉత్తరప్రదేశ్, గుజరాత్, మహారాష్ట్రలలో మరి బీసీ రిజర్వేషన్లను ఎందుకు తొలగిస్తలేరు ముస్లింలే అనేది, మరి తెలంగాణకు ఎందుకు అంటే ఇక్కడో న్యాయం అక్కడో న్యాయం అనేది కూడా మరి ముస్లింలకు ఆల్రెడీ 4% ఇచ్చినాం కదా ఇక్కడ రాజశేఖర రెడ్డి గారి టైంలో. ఇక మళ్ళా ఈడబ్ల్యూఎస్ లో ముస్లింస్ ఉన్నారు కదా, ఈడబ్ల్యూఎస్ లో తుర్కోళ్ళకి ఆడిస్తాము, మళ్ళా ఈడ 4% బీసీఈ పెట్టి ఇది ఇస్తాము. రాజశేఖర రెడ్డి 5% ఇద్దాం అనుకుంటే 4% ఒప్పుకునే కదా అప్పుడు 50% సీలింగ్ పోతుందని. ఎంతగానో ఇస్తావు ముస్లింలకి మత ప్రాతిపదికన చెప్పు, అదే ఫిగరు ఇగో అదే 4% వాళ్ళకు ఉంటది అని చెప్పు. నువ్వు ఏ లెక్క ప్రకారం ఇస్తావు అంటే ఇక బీసీలలోనే కలపాలనా? ఆయనకు సెపరేట్ చేయొచ్చు కదా. ఇప్పుడు ఎస్సీలకు జనాభా ప్రాతిపదికన ఉంటది, ఎస్టీలకు జనాభా ప్రాతిపదికన ఉంటది, ఈడబ్ల్యూఎస్ 8% వాళ్ళకి 10% ఉంటది.
మరి ఇక అన్లా ముస్లిమ్స్ ఉంటారు ఈడబ్ల్యూఎస్ లా, ఏది ఉన్నత వర్గ ముస్లింలలో కూడా పేదోళ్ళు పెట్టుకోవచ్చు. మరి మళ్ళా ఈడ వచ్చేసరికి 4% ముస్లింలు ఉండే మళ్ళా దూదేకుల ఈ నూర్ భాష ఈ కులాలు మొదటి నుంచి బీసీబీలో ఉండే ఇలా దూదేకులకి ఇస్తేవి, బీసీఈల 4% ఇస్తేవి, ఏది పస్బందా ముస్లిమ్స్ కి, మళ్ళా ఆడ ఈడబ్ల్యూఎస్ లో ముస్లింలు తీసుకునే బట్టే. అంటే నీ ఉద్దేశం ఏంది? ఎంతగానమని వాళ్ళని మస్క కొడుతావును? అది చెప్తున్నాం మేము, బీసీలకు అన్యాయం జరగకుండా చూస్తున్నాం తప్ప. మీరేమో ఈ పాట పాడుతున్నారు, వాళ్ళేమో ఆ పాట పాడుతున్నారు. ఇప్పుడు నేను ఏమంటుంది అంటే ఇంతమంది ఎంపీలు మరి ఇక మోడీని ఎందుకు అడుగుతలేరు, ఎందుకు ముక్కు పట్టి వరం ఇవ్వమని వీళ్ళు అడిగే బాధ్యత వీళ్ళ మీద లేదా, వీళ్ళు తెలంగాణ ఎంపీలు కాదా? అట్లా అయిన దానికి వీళ్ళకు బీసీల మీద ప్రేమ లేకపోతే ఆ పదవులకు రాజీనామా చేయమంటుండు. వాళ్ళ ఎంపీల లెక్క ఎట్టికే గెలిచిన వాళ్ళం కాదు మేము. ఇంత అవగాహన, పార్లమెంటు చట్టాలు, శాస్త్రం, లాయర్లు, పార్టీ విధానము, పార్టీకి ప్రతి సబ్జెక్ట్ మీద ఆర్టికల్ 370 అంటే ఏంది, వక్ఫ్ చట్టం అంటే ఏంది, ఈ చట్టాలన్నీ అవపోసన బట్టి బీజేపీ పార్టీ ఒక విశ్వవిద్యాలయం లాగా తన ఎంపీలను తయారు చేస్తుంది. బీసీ అనే సమస్య కూడా రేపు 100 ఏళ్ల తర్వాత మనం సెన్సస్ చేస్తున్నాం, ఎవరు ఎంతమంది ఉన్నారు అనేది. ఇంతకు ముందు ఓబీసీలను లెక్క చేయలే నెహ్రూ, ఇది రాహుల్ గాంధీ తాత. ఈయన రేవంత్ రెడ్డిని పోయి రాహుల్ గాంధీని అడగమను, మీ ముత్తాత ఎందుకు ఓబీసీల లెక్క చేయలేదు జనాభా లెక్కలలో, ఎందుకు ఇందిరాగాంధీ చేయలేదు, ఎందుకు రాజీవ్ గాంధీ చేయలేదు, ఇవాళ గవర్నమెంట్ లో ఉన్నప్పుడు సోనియా గాంధీ వాళ్ళ అమ్మ చైర్పర్సన్ గా ఉండి ఎందుకు చేయలే? మరి ఇప్పుడు ఇవాళ ఈయన పదవి లేదు, ప్రభుత్వం లేదు, చేస్తామని ఉరుకులాడతాడు రాజ్యాంగ పుస్తకం చేబులో పెట్టుకొని. నేనేమంటున్నంటే రేవంత్ రెడ్డి గారిని 100 ఏళ్ల తర్వాత మేము సెన్సస్ చేస్తున్నాం, దాంట్లో ఓబీసీలు కూడా ఎంతమంది ఉన్నారో లెక్కిస్తాం, లెక్కించి దేశవ్యాప్తంగా లెక్క తేలిన తర్వాత దేశవ్యాప్తంగా పార్లమెంట్ లో చట్టం కేంద్రం చేస్తుంది, నీ లెక్క అసెంబ్లీలో చేయదు. మోడీ వచ్చి అసెంబ్లీలో బిల్లు పెట్టాడు. మోడీ ప్రపంచమంతా తిరగాలి, మోడీ భారతదేశానికి వేరే దేశాలకు వ్యాపారాలు ఎట్లున్నాయో చూసుకోవాలి, యుద్ధాలు ఏమన్నా ఉన్నాయో చూసుకోవాలి. జియో పాలిటిక్స్ సబ్జెక్టు చాలా పెద్దది. మోడీ పని లేక ఈయన లెక్క ఒక రాష్ట్రానికి ఏదో చిన్న ముఖ్యమంత్రి గెలవంగానే చాక్లెట్ దొరకంగానే ఉరుకులాట కాదు కదా, ఆడ పెద్ద పని ఉంటది మోడీ గారికి. పార్లమెంట్ లో చేయమనేది నువ్వేంది మాకు చెప్పేది? అమ్మా ఇది పెడుతున్నావు. పార్లమెంట్ లో మేము ఏ టైంలో చేయాలి, ఏ రాష్ట్రంలో ఎంత ఉన్నారు, ముస్లింలు ఎంత ఉన్నారు, ఓబీసీలు ఎంత ఉన్నారు, ఓబీసీలకు నువ్వు ఇచ్చిన 42 ఇయ్యాలనేమున్నది? అమ్మా అమ్మో తెలికనే కోజాగలే, బీజేపీ కోజాగలే ఏమో అనుకున్నా. అయితే ఇప్పుడు మరి రాంగపంగా ఇప్పుడు పంచాయతీ మరి ఇప్పుడు పెంచుకునే కోపే ఉందా మరి కోయిలాగానే? తెలంగాణ ప్రజలతో